హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇది వచ్చేసి అరే మొన్న వేసింది యూట్యూబ్లో ఏ బ్లాగ్ సెవెంతా ఏ డ్యాన్సులు తగ్గేదేలే. వీడియోకి తమ్నేల్ సెట్. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? నేను ఏం చేయలేదు, నాకేం సంబంధం. నేను ఏం చేయలేదు, నాకు సంబంధమే లేదు. సరే నేను చేసినారా? నేను ఏం చేయలేదు. నేను చేయని చేసినా అంటే మంచిగా ఉండేది. నా గురించి నీకు తెలియదు, నేను చాలా 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 డేంజరస్. ఇక చూడు కదా, రైట్ ఫోటో దొరికింది. రైట్ తమ్నేల్ సెట్. ఓ థ్యాంక్ యూ. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. దగ్గరకు వచ్చి చెప్పాలి, ఆడ నుంచి సాయి కిరణ్ బ్లాగ్స్ కదా. 8th one స్కిప్ అయిపోయింది. సో వచ్చేది రేపు మీకు మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ దాకా వచ్చేది మీకు 9th డే బ్లాగ్ వచ్చేస్తుంది. అండ్ ఇక వచ్చేసి మేము ల్యాప్టాప్ తెచ్చుకున్నాం ఈరోజు కాలేజ్కి. సో చూద్దాం ఏమేమి చేస్తాం. ఏం చెప్తున్నారు అట్లా చూస్తారా? అట్లా ఇదేనా నువ్వు వేసుకుంటాను సిఆర్ ఓఆర్ఏ. సరే ఆగరా. ఆఫ్టర్ అన్ 8 years క్యాంపెయిన్ ఓఆర్ఎస్ బ్యాన్ అయిపోయిందిరా మొత్తం. టాటా గుడ్ బై. నా బతుకైపోయింది. రే దా కూలీ చూద్దా పని పం అరా. అరే నువ్వు హ్యాండ్సమ్ బాయ్ రా నువ్వు క్లాస్లా. అరే చలో, ఇప్పుడు మన వాళ్ళు అందరు సెమినార్కి రెడీ అయిపోతారు. ఒకవేళ కుదిరిందంటే సెమినార్ వీడియోస్ కూడా ఇస్తా. సో గైస్, టైం వచ్చేసి 11:15 అవుతుంది. సో నేను మీ అందరికీ మళ్ళా లంచ్ టైంలో కలుస్తాను. ఏంది అట్లా చూస్తున్నావు? రికార్డ్ చేయాలన్నా? తమ్నేల్ పెడతా మళ్ళీ నిన్ను కాదు నేను ఏమంటలే. నువ్వు ముందే పాపులర్ అయిపోయినావు. అరే నేను యూట్యూబ్లో స్టార్ అయిపోయినావు నువ్వు. నేను కాదు చెప్పా రెండోసారి ఆడే తెలుసు. ఏం చెప్తారా? ఒక పెద్దవాడు ఉండేవాడు, వాడి పేరు రామకృష్ణ. ఏమన్నా ఏం చెప్తారా? నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. లక్ష్మి నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? అట్ లాస్ట్ క్లాస్ అయిపోయింది. ఇప్పుడు లంచ్కి పోదామని పోతుంటే మన ఫోన్ చేసి విడిపోతున్నారా అంటే లంచ్కి పోతున్నాను అని చెప్పి. వద్దురా మేము లంచ్ చేస్తున్నాం, ఇక్కడ లంచ్ చేస్తున్నాం అంటే అదే మా ఈసీ క్లాస్కి. సో అరే ఏమవుతుంది, స్క్రాప్ అంతా ఇండే ఉన్నది. సిటీలో ఉన్న స్క్రాప్ అంతా. వన్ ఆఫ్ ద మోస్ట్ బెస్ట్ బ్లాగర్ అంటే వీడి మన పేరు సర్కార్. కేర్ ఆఫ్ దరిద్రం. అరే అక్కడ క్లాస్ నడుస్తుందిరా, ఉర్రకండ్రా. చెప్తుంది మాట. అరే క్లాసు నడిచేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు, మన రెస్పెక్ట్ ఇవ్వాలా. ఏంలో పైసలు పెడతా అయితే వస్తా. ఇది పైసలు పెడతా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. రారా గాంధీ రారా గాంధీ ఎట్లా మారింది కదా మొత్తం.
సో బ్యాక్ టు సర్వేయింగ్ ల్యాబ్ అందరు నిలబడ్డారు ఇన్నే చూద్దాం మరి అరే బాయ్ బండి బాయ్ అరే పుష్ప బిడ్డ ఇది నా అడ్డ మళ్ళీ పోయిందంటే 2 లక్షలు కట్టంటారు దిగినారు 2 లక్షలు కూడా పని నేను పెట్టుకున్నా అందుకని ఆమె గుడ్ బై నేను గుడ్ బై అరే అబ్బి బాయ్ అర్రే నువ్వు ఈరోజు ఎట్లా చేయాలంటే మనం ఇప్పుడు సివిల్ ఇంజనీర్ అయిపోయినట్టే చేసేయాలి అన్నొచ్చిండు ఇప్పటికీ మన ఎండ్ ఆఫ్ ది డే అయిపోయింది అనమాట. ఇక్కడ దాకా మీ బ్లాగ్ చూసినట్టుగా అయితే నాకు అర్థమైనట్టు ఏంటంటే మీరు నా బ్లాగ్ చాలా ఎంజాయ్ చేసినట్టు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కొట్టండి. బాయ్ రే చూడరు ఇప్పుడు చెప్పు. ఎండ్ ఆఫ్ ది డే వ్లాగ్ మళ్ళీ ట్యూస్డే వస్తుంది వ్లాగ్, లేకుంటే థర్స్డే వస్తుంది. మంచిగా చూడు రే వీనంత కామెడీ నా బట్ట అవ్వడు ఉంటాడు ఇంకోసారి. సరే మీ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ సో బాయ్ ఫ్రెండ్స్. సో మళ్ళీ మనం అందరం మంగళవారం కలుద్దాం. సండే వస్తే ఒక బ్లాగ్ వస్తుంది, లేకపోతే డైరెక్ట్ అంటే ట్యూస్డే ఇక పటాకా తీసాం తలాన పెట్టి బ్లాగ్ పెట్టరా.